హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తీసుకురావటంలో సఫలీకృతయ్యారు. వాస్తవానికి 6 కుంకి ఏనుగులకి గతంలో ఒక ఒప్పందం జరిగింది. కానీ 2 కుంకి ఏనుగులు అనారోగ్య కారణంగా వాటిని పంపించలేదు. ఒక 4 మాత్రమే పంపించారు. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగాలి. ఆ ఏనుగులు ఒక రకంగా దత్తత తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాటి సంరక్షణ మా బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు. అంటే ఒక మనుషులకు సంబంధించి ఎంతైతే విలువిస్తామో మనం అలాగే జంతువులకు, వన్యప్రాణులకు కూడా అంతే విలువిస్తాం. అది మన సంప్రదాయం అన్నమాట. మన సంస్కృతి, సంప్రదాయం, మన జీవన విధానంలో భాగం అది. ఇవాళ మరి 4 కుంకి ఏనుగులను తీసుకొస్తే ఇంత పెద్ద ప్రచారం అవుతోంది, ఇంత పెద్ద ప్రహసనం అవుతోంది అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు అంటే గత దశాబ్దమన్నర కాలంగా చూస్తే కనుక కుంకి ఏనుగులు లేకపోవటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సో ముఖ్యంగా అడవుల్లో నుంచి, ఎక్కడైతే అడవి ప్రాంతానికి సమీపంలో ఉండే జనావాసాల మీద ఏనుగుల గుంపు పడి వాటి అంటే ఇళ్లను ధ్వంసం చేయటం, పంటలు ధ్వంసం చేయడంతో పాటుగా అనేక మందిని చంపేయటం జరిగింది. సో ఆటోమేటిక్గా ఒక ఘర్షణ జరుగుతుంది కదా జనావాసాల మీద పడితే. ఆ ఘర్షణలో వీళ్ళు ఏదైనా శబ్దాలు చేయడం అట్లాంటి వాటి వల్ల మరింత రెచ్చిపోయి జనం మీద పడి తొక్కేయటం అట్లాంటివి జరిగినాయి అనమాట. అనేక సందర్భాల్లో జరిగినాయి. కానీ ప్రతి సందర్భంలో కుంకి ఏనుగులు వస్తే ఇలాంటిది మనం అరికట్టచ్చు అని మాట్లాడుకోవటమే తప్ప దాన్ని ఎవరు కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేదని చెప్పాలి. పసుమర్తి మల్లికార్జున గారని అటవీ శాఖ సంరక్షణ అధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధిపతిగా పనిచేశారు ఆయన. సో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. సో ఆయన దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన ఇచ్చారు. కర్ణాటక నుంచి మనం కుంకి ఏనుగులు తీసుకొస్తే కనుక వీటన్నింటిని కూడా మనం రక్షించవచ్చు, మనుషుల ప్రాణాలు పోకుండా చేయొచ్చు అని చెప్పారు. కానీ ఆ రోజు ఏ ప్రభుత్వాలు కూడా, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా పెడచెవిన పెట్టారు. తద్వారా అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమలో ఎక్కువగా ఇలాంటి దాడులు జరిగినాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో కర్ణాటకకు వెళ్ళటం, ఆయన అభ్యర్థించడం, 6 ఏనుగులకు ఒప్పందం జరగటం, ఇవాళ 4 ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు రావటం జరిగింది. వీటిని ఏం చేస్తాయి ఈ కుంకి ఏనుగులు అంటే, ఇవి ముఖ్యంగా అడవిలో ఉండే ఏనుగు గుంపులు ఎక్కడైతే జనావాసాల మీదకు వస్తుంటాయో ఆ ప్రాంతాల్లో వీటిని వదిలేస్తారు. వదిలేసినప్పుడు అవి ఏం చేస్తాయంటే అవి రాకుండా అడ్డుకుంటాయి. మానవ ప్రయత్నం చేయలేం. కొన్ని సందర్భాల్లో ఏనుగులను నియంత్రించడానికి ఏనుగులే కావాల్సి వస్తుంది. సో ఆ సందర్భంలో ఒక పోలీసింగ్ అనమాట. సో ఏనుగుల్లో ఒక పోలీసు లాంటి ఒక ఏనుగు కుంకి ఏనుగు అని చెప్పాలి. ఆ రకంగా కుంకి ఏనుగులు అక్కడ జనావాసాల మీద పడకుండా ఆపుతాయి. అలాగే ఇతరత్రా కూడా అక్కడ ఏదైతే బయోడైవర్సిటీని కాపాడటానికి కూడా ప్రయత్నం చేస్తాయి. సో కుంకి ఏనుగులు చాలా ట్రైన్ చేయాలి. కుంకి ఏనుగులు భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఎక్కడుంటాయంటే అస్సాంలో ఉంటాయి. అస్సాంలో కజిరంగా మానస్ అనే చోట్ల కుంకి ఏనుగులు అత్యధికంగా, అంటే ఈ దేశంలో అత్యధికంగా కుంకి ఏనుగులు లభించే ప్రాంతం. ఆ తర్వాత కర్ణాటక నాగర్హోల్, బండిపూర్ అడవుల్లో దొరుకుతాయి. అలాగే తమిళనాడులో ముడుమలై ఎలిఫెంట్ ట్రైనింగ్ క్యాంప్ ఉంది. అక్కడ ఈ కుంకి ఏనుగులు తయారు చేయడమే ఒక క్యాంపు. అలాగే కేరళలో వయనాడు, ఒరిస్సాలో పశ్చిమ బెంగాల్, ఈ ప్రాంతాల్లో మాత్రమే కుంకి ఏనుగులు లభిస్తాయి. అంటే ఏనుగులు దానికి ఒక ప్రత్యేకమైన జాతి ఉంటుంది. మనకు పెట్స్లో రకరకాల జాతులు ఉంటాయి కదా, మనం మాట చెప్తే వినే జాతి ఉంటుంది. కుక్క పిల్లలు కూడా తెచ్చుకునేటప్పుడు చాలామంది ఇదైతే మనం ఏం చెప్తే అది చేస్తుంది, వింటది, మాట అర్థం చేసుకుంటుంది అంటారు కదా. అట్లా అర్థం చేసుకొని వినే ఒక బ్రీడ్ అనమాట ఈ కుంకి ఏనుగులు అనేవి. ఆ బ్రీడ్ని వాళ్ళు ట్రైన్ చేసి ఇట్లా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లకి, ఇతర ప్రాంతాలకు ఎక్కడైతే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికీ పంపిస్తారు. ఆ రకంగా చేశారు. చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఒప్పంద పత్రం కుదుర్చుకున్నారు. అలాగే ఆయనకు వాటిని అప్పగిస్తుంటే ఆయన పూలతో స్వాగతం పలికారు. ఆ రకమైన కార్యక్రమం నిన్న జరిగిందని చెప్పాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక మాట కూడా అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటే అటువైపు ఇండి కూటమి ఉందన్నమాట. సో కూటమిలు వేరైనా కానీ భారతదేశం లేదా ప్రజల రక్షణ లేదా ప్రజల సంక్షేమ విషయానికి వస్తే పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇది అదే చూపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు కుంకి ఏనుగులను ఇవ్వటం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి నాంది పలికారని చెప్పారు. ఏదేమైనా ఆ తర్వాత స్వాగత సత్కారాలు, ఆ గజరాజ పూజ కూడా
నిర్వహించి స్వాగత సత్కారాలు చేసి ఈ ఏనుగులకి ఆంధ్రప్రదేశ్కి స్వాగతించారు. మావటి వాళ్ళు వచ్చి మరికొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండి శిక్షణ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి ప్రమాదాలకు ఇక చెక్ పెట్టినట్టు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నీ అంటే ఒక మన్యం ప్రాంతంలో తిరిగినా, లేకపోతే మంచినీటి సమస్యను పరిష్కరించినా, లేకపోతే కుంకి ఏనుగులను తీసుకొచ్చినా ఆయన తన మార్కు పాలనలో చాలా స్పష్టంగా చూపిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.